ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే దానికి స్వర్ణ పంచాయతీ కేంద్రంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పల్లెల్లో నివాస గృహాలు, ఇతర కట్టడాలకు సంబంధించి పన్నులు, తాగునీటి పన్ను చెల్లింపులు గతంలో సరిగా జరిగేవి కాదు. ప్రజలు చెల్లించిన పన్నులకు సరైన లెక్కలుండవు. అక్రమార్కులు కన్నేసి అందిన కాడికి దోచేసిన ఘటనలు ఉన్నాయి. ఎస్పెషల్గా సార్ రాయలసీమ జిల్లాలో గతంలో కూడా ఇప్పుడు కూడా ఈ ట్యాక్స్ అంటే పే చేయడం అనే సంస్కృతి లేదు సార్. వాస్తవం చెప్పాలంటే మనం ఏదో కొంత కలెక్ట్ చేసుకొని బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూపించి క్లోజ్ చేసేవాళ్ళు తప్పితే ఆ సెక్రటరీ కూడా అమౌంట్ కి వాళ్ళు క్యాష్ తీసుకోవడం ద్వారా అది కొంత నెగిటివ్ ప్రభావం చూపించి కొంత తక్కువగా ఉండేది సార్ రాయలసీమ జిల్లాలో బేసికల్ గా. వీటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రతి పైసా జమ ఖర్చు పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా సాగేలా స్వర్ణ పంచాయతీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. నిధుల వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా స్వర్ణ పంచాయతీ సత్ఫలితాలనిస్తుంది. Unlike previous regimes, we made it very clear, made it very transparent, believing in that you will deliver a great job and you will bring accountability and responsibility. Tax collection and non-tax collection online lo collection చేసే విధంలో ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్ లో. దేశంలోనే తొలిసారిగా జీరో ఫిజికల్ కరెన్సీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసి 1000 కోట్లకు పైగా ఇంటి పన్నులు వసూలు చేయడం చరిత్రాత్మకం అన్నారు. పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పట్టుకుని థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ నినదించారు. 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచినందుకు ఏదైతే దిశానిర్దేశం చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. రాజస్థాన్లో నిర్వహించిన 29వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వర్ణ పంచాయతీ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రశంసించారు. 2025-26లో 1000 కోట్లకు పైగా గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లను స్వర్ణ పంచాయతీ ద్వారా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడాన్ని కేంద్రం అభినందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ की तस्वीर उन्होंने आपके सामने रखी. आपको जान के आश्चर्य होगा कि आज की तारीख में देश में पंचायतें कई 100 सर्विसेज प्रदान करती हैं. उन्होंने आपको ये भी बताया कि ग्राम पंचायतें, आंध्र प्रदेश की ग्राम पंचायतों ने 1000 करोड़ से ज्यादा की आय करी. एग्जैक्ट फिगर बता देता हूँ, 1035 करोड़ पिछले साल आंध्र प्रदेश की ग्राम पंचायतों ने प्रॉपर्टी टैक्स के द्वारा अर्जित किया है और सारा का सारा ऑनलाइन किया है. मेरे ख्याल से और राज्यों को भी इससे सीखना चाहिए. ఇది వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఒక బలమైన ఉదాహరణ.